షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. బాబు గారి చేసిన సూపర్ 6 ప్రోగ్రామ్ ని బీసీ డిక్లరేషన్ ఇత్యాదులన్నీ వివరించుకుంటూ తిరుగుతా ఉన్నాం. ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా కానీ గుడివాడలో మంచినీళ్ళ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము కామన్గా ఉంది. గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఇదంతా పట్టించుకోకుండా చాలా అభివృద్ధి చేశానని భ్రమలో బతుకుతున్నాడు ఎమ్మెల్యే. ఈ అభివృద్ధి అంటే ఏంటో అనేది ఒకసారి బయటకు వచ్చి ఆ క్వార్టర్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా కారు దిగి నేల మీద కాళ్ళు పెట్టి జనాల్లో తిరుగుతుంటే వాళ్ళు చెప్తారు, చుట్టూ పోలీసులు మంద మాదిరిలో ఆపేసి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి జనాలు అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగింది. వాళ్ళు చెప్తారు 20 ఏళ్ళుగా మనకి అదే రోడ్డు మీద వాన వచ్చినప్పుడల్లా మోకాళ్ళ నీతి రోడ్లో పాముల మధ్య నడుస్తున్న ఆడపిల్లలు అడగని చెప్తారు. ఈరోజు ఒక స్కూల్కి వెళ్ళాలంటే గతుకుల రోడ్లు నడుచుకుంటూ వెళ్తా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న చేరి తింటకూరు స్టూడెంట్స్ అడిగని చెప్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్నపిల్లలు రోడ్లుండో లైట్లుండో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ జరుగుతుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధాంతం వెళ్ళాలి, లేదు అంగళూరు వెళ్ళాలి, ఇలా లేదు ఇంకో చోటుకి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ స్కూల్కి వెళ్ళాలంటే పడుతున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసి రోజు కూర్చొని మీకు రోడ్డు బాగుంది, అభివృద్ధి చేశా, అది చేశా, ఇది చేశా అని చెప్తా ఉన్నాడు. అదేమంటే ప్లాట్లు ఇచ్చానంటాడు, అదే లేదంటే ప్లాట్లు ఇచ్చానంటాడు. ఎగ్జాంపుల్ చెబుదాం. బేసిక్గా ఒకసారి అందరికీ ఫ్లాట్లు ఇచ్చిన మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో ఫ్లాట్లు మొత్తం కట్టేసి ఉంటే అవి ఇవ్వడానికి 8 నెలలు తీసుకుని 4 ఏళ్ళు తీసుకుని 4 ఏళ్ళ నుంచి పాడు పెట్టి అవన్నీ పాడు చేసి చివరికి ఇచ్చి దాంట్లో దొంగలెత్తుకుపోయి చాలా ఉన్నాయి. ఏం చూసినా ఇప్పుడు ఫ్లాట్లు ఇస్తే ఆ ఫ్లాట్లోకి వెళ్ళి చూస్తే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్నే చూసాం ఎంత దారుణంగా ఉందంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మురికివాడలు తీసి చక్కగా ప్రజలందరూ నివసించేట్టుగా మంచి భవన సదుపాయం కట్టినప్పుడు దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. దాన్ని వదిలేసి అక్కడ మెయింటెనెన్స్ అనేది లేకుండా, మనిషి అనేవాడు లేకుండా, అసలు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటాం అనేది తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, మౌలిక సదుపాయాలంటే వేరువేరుగా అనుకోవచ్చు. కానీ మంచి రోడ్లు వేసాడంట, రోడ్లు కూడా ఎక్కువ వేసేవాడు. ఇదంతా చూస్తుంటే అందరూ చూస్తుంటే ఎంత దరిద్రమైన చేస్తున్నాడు. ట్యాంక్ కడతాడు, వాటర్ కనెక్షన్ అవ్వడు, ఎక్కడ చూసినా కానీ అంటే ఇళ్ళకి మధ్యలో మురికి నీళ్లు పేరుకుపోయి గజం లోతు మురికి నీళ్లు ఉన్నాయంటే అలాంటి కొత్తగా కట్టిన ఫ్లాట్స్ లో నువ్వు మెయింటెనెన్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు అడుగు చెప్తారు వాళ్ళ ప్రాబ్లం. అదే మురికి నీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే వాసన. ఇప్పుడు మురికివాడలో వాసన నుంచి తప్పించుకుని వద్దామని చెప్పి జనాలు వస్తే దాంట్లో నుంచి అదే వాసన మళ్ళీ ఇక్కడ వచ్చి చూపిస్తున్నాం. వాళ్ళు పెరిగే ఉద్దేశం ఏమాత్రం లేదు. పైగా వాళ్ళందరి మీద 3,60,000 నుంచి 5 లక్షల దాకా అప్పు పెట్టి వాళ్ళ నెత్తి మీద పెట్టి వాళ్ళ అటు ఇటుగా చేస్తాం. ఇంత దుర్మార్గమైన వేస్తాం. మేము ఒకటే చెబుతున్నాం, టిడ్కో ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గ్యారంటీ ఇస్తున్నాం. దీంట్లో మీకు అందరికీ ఉన్న లోన్స్ అన్ని రద్దు చేస్తాం. టిడ్కో ఇల్లు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ప్రతి టిడ్కో ఇల్లు. అలాగే ఇంతకుముందు మేము పెట్టిన పేర్లు కూడా మొత్తం తీసేసి వేరే వాళ్ళు అమ్ముకున్నావు డబ్బులకి అమ్ముకున్నావు వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇస్తానికి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నాళ్ళైనా కానీ మేము ఇవ్వబోయే వాళ్ళైనా కానీ అందరికీ టిడ్కో ఇల్లు అనేవి ఫ్రీగా చేస్తామని చెప్పి చేస్తాం. అదే కాకుండా పూర్తిగా ఆ టిడ్కో ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ఫీలింగ్ లో తీసుకుని వెళ్తామని చెప్పేసి చేస్తున్నాం. దానికి మెయింటెనెన్స్ లేకపోయినా ఏ మాత్రం అలాగే అమ్ముకున్న డబ్బులు
డబ్బులు అమ్ముకున్నారు వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇస్తానికి ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నాళ్ళైనా కానీ మేము ఇవ్వబోయే వాళ్ళైనా కానీ అందరికీ టిడ్కో ఇల్లు అనేవి ఫ్రీగా చేస్తామని చెప్పి చేస్తున్నాం. అదే కాకుండా పూర్తిగా ఆ టిడ్కో ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ఫీలింగ్లో తీసుకుని వెళ్తామని చెప్పేసి చేస్తున్నాం. దాన్ని మెయింటెనెన్స్ లేకపోతే ఏ మాత్రం అలాగే అక్కడ అదేదో పక్కన జగనన్న కాలనీ పేరు పెట్టుకుంటారు కాబట్టి మీ దీంట్లోంచి ఆ కాలనీలో సెంటు స్థలం ఇస్తావు, దాంట్లో కట్టుకోపోతే స్థలం తీసేస్తారంటావు. సరే కట్టుకుందామని వాళ్ళు మొదలెడితే గవర్నమెంట్ తరఫున ఇవ్వాల్సిన మెటీరియల్ అనుకుంటున్నారు తుప్పు పట్టిన ఇవి మీ భారతీయ సిమెంట్ చెత్త రకం భారతీయ సిమెంటు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మేమంతా కష్టపడుతున్నాం. ఈలోపు కానీ నువ్వు ఇచ్చే 1,80,000 రూపాయలు దీనికోసం ఒక్కొక్క ఇల్లు 7-8 లక్షలు అవుతుంది. ఈ మొత్తం వాళ్ళందరూ అప్పుల పాలవుతున్నారు. నువ్వు చేసిన ఏ పని చూసినా కానీ ఏ పని అయినా కానీ ఇలాగే ఉంది. పూర్తిగా నేను చూస్తున్నాను. చాలా అంటే ప్రజలను అప్పుల పాలు చేసి వాళ్ళు గట్టిగా మీ చెప్పు చేతలు ఉండేవి చేసుకోవడం లేదు. అలాగే ఈ మధ్యకాలంలో నిన్న మొన్నటి నుంచి మొదలెట్టావు దొంగ ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇళ్ల పట్టాలు పంచేయని ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. మీకు అందరూ గమనించండి. అవన్నీ ఒరిజినల్స్ కావు. నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇల్లు ఇస్తాను అని చెప్పేసి నేను గ్యారంటీ ఇస్తుంటే స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇస్తానని, ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళని ఇల్లు కట్టించాడు చేస్తానని, నేను వాడిస్తానని చెప్పి వెంటనే నువ్వు దొంగ పట్టాలు మొదలెట్టావు. నీ రాజకీయం మొత్తం టై జరుగుతూ ఉంది. దుర్మార్గమైన పనులు చేయమాక. ఇస్తే నిజంగా ఇవ్వు, మాకేం అభ్యంతరం లేదు. చాలా ఆనందపడతాం. ఏదో చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక పని మంచి పని చేసామని. ఆ దొంగిళ్ళు పట్టాలు ఇచ్చి జనాలు మోసం చేసి దీంట్లో నువ్వు మాత్రం ఏం బాగుకోలేవు అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నావు. అదే కాకుండా ఎన్నాళ్ళు చేస్తావు ఇది. ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఒకటి బిగినైంది గుడివాడలో. నేను వెళ్ళి హామీ ఇస్తే ఈలోపు ఆ పని చేస్తాం మొదలెడతాను చక్కగా. ఇది ఒకటి మంచిగానే ఉంది. నేను అంబేద్కర్ గారి విగ్రహం కాంస్య విగ్రహం ప్రామిస్ చేయగానే ఇవాళ ఓపెనింగ్ అని చెప్పి మొదలెట్టావు. కానీ అది నీకు తెలుసు, అది నువ్వు చేయలేవని చెప్పి. ఇంక 2 రోజుల్లోనే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. అలాంటి జరగనివ్వరని నీకు తెలుసు. కావాలని చెప్పి ఓపెనింగ్ పెట్టినా కానీ నేనైతే కాంస్య విగ్రహం పెట్టేది నేనే, దాంట్లో తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసేది నేనే. మీకు అంబేద్కర్ గారికి సరైన గౌరవం దక్కేది చూసుకునేది కూడా నేను విగ్రహాల రాజకీయాలు పనికిమాల రాజకీయాలు పనిచేయమని చెప్పేసి చేసే పనిలో ఏ పని చేసినా కానీ దానిలో నిబద్ధత ఉండాలి, ఇష్టంతో చేయాలి. నీలాగా ఓట్ల కోసం చేయొద్దు. ప్రతి సంగతే ఓట్ల కోసమేనా? నీ బతుకంతా ఇదేనా? ఆ చివరి రోజు రాజకీయాలు మొదలెట్టి చివరి రోజుల్లో వచ్చేసి నువ్వు హడావుడిగా ఆ ఓట్ల కోసం రకరకాల ఫీట్లు వేసినా కానీ జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇదైతే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది చక్కగా అందరికీ అర్థమైపోయింది. ఈ మొత్తం మీద నీ బతుకు అయిపోయింది. దీంతో నువ్వు చెప్పినట్టు ఇవే చివరి ఎలక్షన్లు మళ్ళీ నువ్వు వెలుగనేది చూడవు. నీ గుడివాడ ప్రజలు నీ మీద అంతగా ప్రతీకారం తీసుకున్నాను రెడీగా ఉన్నారు. జై జనసేన, జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.